సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ అభ్యర్థనలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు నేటికి 16వ రోజు బెల్లంపల్లి ఇక్కడ మంచిర్యాల జిల్లాకు చేరుకోవడం జరిగింది. సేవలాల్ సేన ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలోచన మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం, సేవాలాల్ మహారాజు కలలు కన్నటువంటి కలలను సాకారం చేయడం కోసం సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఒక ప్రజారజ్జోళ యాత్రను మొదలుపెట్టడం జరిగింది. ఈ నెల 8వ తారీఖు నుంచి నేటికి 16వ రోజు ఈ యాత్ర కొనసాగింపుగా ఈరోజు ఈ బెల్లంపల్లి రావడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు ఇక్కడ మల్లేష్ నాయక్ గారు, అలాగే రాష్ట్ర కమిటీ నాయకులు తిరుపతి నాయక్ గారు, అలాగే జాదవ్ గారు, అలాగే ఇక్కడ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతిబాయి గారు, అలాగే రాష్ట్ర నాయకురాలు సరోజాబాయి గారు, అలాగే శాంతిబాయి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే ఇక్కడ ఉన్నబడినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ప్రజారజ్జోళ యాత్ర ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం ఏ ప్రభుత్వాలు వచ్చినా మన 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 పరిస్థితులు మారే పరిస్థితి కనబడట్లేదు. ప్రభుత్వాలు మారుతూనే కానీ మన పరిస్థితి కనబడట్లేదు ఇష్యూ. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారజ్జోళ యాత్రతోటి ముందుకెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఐక్యతను చాటి చెప్పాలి. అందరికీ ఒక సామాజిక స్పృహను తీసుకురావాలి. సామాజిక కోణంలో మనం అందరం కలిసి కట్టుకుని వాళ్ళని అందరినీ చైతన్యపరచాలి. అంతిమంగా రాజ్యాధికారం రావాలనే ఒక ఆలోచనలతోటి 93% ఉన్నటువంటి ప్రజానికానికి యావత్ తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన కమిటీ పక్షాన అందరికీ ఒక మేళోమతులు అనే కార్యక్రమము, అలాగే ప్రజారజ్జోళ యాత్రతోటి ముందుకు వస్తున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వాలు ఇప్పటికీ చిన్న చూపు చూస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక ఐక్యత లేదనే ఒక ఆలోచనతోటి ముందుకెళ్తుంది. ఎక్కడేసిన గొంగలి ఎక్కడే ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో లంబాడి ప్రజలు దాదాపుగా 50 లక్షల మంది ఉన్నప్పటికీ నేటికి ఒక మంత్రి పదవి ఇవ్వకుండా రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మాకు గౌరవించి మంత్రి పదవిని ఇమీడియట్గా ఇవ్వాలి, కేటాయించాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరుగుతున్నటువంటి ప్రజారజ్జోళ యాత్రను అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. అందరము ఒక చైతన్యవంతులు అయి ఒక రాజ్యాధికారం అయ్యే దిశగా మనం కొట్లాడే దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రజారజ్జోళ యాత్రతోటి ఈ యాత్రను కొనసాగింపు చేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్.